అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్క రైతు పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారులకు ఎలాంటి అవకాశము ఇవ్వబోమని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుందని చెప్పారు. ఖాతాలో మళ్ళా రేపే 7,000 రూపాయలు మన కూటమి వస్తుంది. ఇది ప్రత్యేకించి రైతుల పక్షపాతి ఏంటి, ఎందుకంటే రైతే బాగుండాలి, రైతులు బాగుంటేనే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ గ్రామం బాగుంటుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దాన్ని కొనుగోలు లాస్ట్ కింద వరకు కొనుగోలు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఓకే.